దేవాని దివ్య వాక్యము ఏవేగా మాకు దొరికెను. దేవునితో కాన్స్టెంట్ కమ్యూనికేషన్ ఉంటే, దేవునితో నిజంగా ప్రతి క్షణము మనము రన్నింగ్ కామెంటరీగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నేను ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నేను దాసుడిగా చూడను, మిమ్మల్ని నేను స్నేహితుడిగా చూస్తూ ఉన్నాను. కాబట్టి స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. నా తండ్రి నాకు ఏం చెప్పాడని మీకు చెప్పా. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరైతే నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ మీరు నా పేరట యేసు నామాన్ని, మీరెవరైనా కానీ నా నామాన్ని మీరు ప్రార్థన చేస్తే, నా పేరట ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములను నిలిచిటకును నేను మిమ్మను ఏర్పరచుకొని తర్వాత ఏమంటున్నాడు, నియమించి తిని. ఐ హ్యావ్ అపాయింటెడ్. ఇంకది ఆయన మన పట్ల డెడికేట్ అయిపోయాడు. ఇక రెస్పాన్స్ ఏంటంటే, నేను ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు ఆయనకి డెడికేట్ అయిపోవడమే ప్రార్థన ద్వారా. ఇది అత్యంత విలువైంది. కాబట్టి నేను మిమ్మల్ని దాసులుగా, సర్వెంట్స్గా ట్రీట్ చేసేటువంటి దేవుడిని కాదు, నేను మిమ్మల్ని స్నేహితుడిగా ట్రీట్ చేసేటువంటి వాడిని. కాబట్టి స్నేహితుడికి మీరు ఎలాగా చెప్పుకుంటారో, స్నేహితుడికి మీరు ఎలా తెలియచేసుకుంటారో అలాగే మీరు నాకు తెలియజేసుకోండి. సో ప్రేయర్ని ఈ డెడికేషన్ని, ఈ కమ్యూనికేషన్ని, ఈ కమిట్మెంట్ని ఒక ఫ్రెండ్గా ఫీల్ అవ్వండి స్థాయికి ప్రార్థన తీసుకొచ్చాడు ఆయన. ప్రార్థనని పాత నిబంధనలాగా అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలంగా డివైడ్ చేయాల. అది పాత నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్. అది నూతన నిబంధనకు వచ్చేటప్పటికి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, వీటి మధ్య ఉన్నటువంటి తెర, ఈ పరిస్థితులన్నింటినీ తొలగించి, అంటే ప్రార్థనకి పాత నిబంధనలో ధూపాలు, బలులు, అర్పణలతో కూడినటువంటి ప్రార్థన లాంటి ప్రార్థనలన్నీ తీసేసి ఒక స్నేహితుడిగా మార్చేశాడు. ఇక మీరు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు. సో మీ ప్రార్థనని ఎలా మార్చాడంటే, ఈ డెడికేషన్తో కూడిన, కమిట్మెంట్తో కూడిన ప్రార్థన ఎలా మార్చాడంటే, స్నేహితుల మధ్య విన్నపాలుగా మార్చాడు. ఒక స్నేహితుడికి అవసరం ఉంటే, ఏదైనా అవసరం చాలా బలమైందైతే మనకి ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? మన ఫ్రెండ్సే గుర్తొస్తారు. వాళ్ళకి ఫోన్ చేసి, ఇది నాకు కొంచెం ఇంపార్టెంట్గా ఉంది, ఇది నాకు కొంత నీడ్ ఉంది, దీన్ని నాకు ఫుల్ఫిల్ చేయని మనం ఎవరికి స్వతంత్రంగా చెప్పగలుగుతాం? మనకున్న స్నేహితులతో అత్యంత దగ్గర స్నేహితులనే మనం అడగగలుగుతాం. సో ఇప్పుడు ఎవరిని అడగగలిగే విధంగా మార్చాడు ఈ ప్రార్థనని? ఒక స్నేహితుడిని అడిగే విధంగా ప్రార్థించాడు. ఆ స్నేహితుడిగా అడిగే విధంగా మార్చిన తర్వాత ఆ తండ్రి చెప్పిన విషయాలన్నీ నేను మీకు చెప్పాను. అంటే తండ్రి ఏం తెలియచేసి పంపాడంటే ఈ లోకానికి, మీకు పాత నిబంధనలో మిమ్మల్ని శిక్షించాను, మిమ్మల్ని దూరపరిచాను. పాత నిబంధనలో ఉన్నటువంటి విధానంలో తిరిగి నాతో కనెక్ట్ అవ్వాలంటే చాలా దహన బలులు, అర్పణలు చెల్లించే రీతిగా దాన్ని ఒక కష్టతరమైన విధంగా చేశాను. ఇన్ని వేల సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు నా కుమారుని పంపాను. ఇప్పుడు పాత నిబంధనలో మిమ్మల్ని పనిష్ చేసి దూరపరిచింది, ఆ పనిష్మెంట్ని, ఆ యొక్క దూరపరిచిన విధానాన్ని సరిచేయడానికి నా కొడుకుని మీకు స్నేహితుడిగా మార్చాను. అది మనం ప్రార్థనలో మనం ఫీల్ అయ్యేటువంటి ఫీలింగ్ ఏంటంటే, డైరెక్ట్గా దేవుడికి ప్రార్థన చేయకుండా నా నామాన్ని ఎందుకు అడగమన్నాడంటే, ఆయన ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి, ఫ్రెండ్ని మనం ఫ్రీగా అడగగలం కాబట్టి, స్నేహితుడు మనం ఫ్రీగా అడిగితే తండ్రి మనకు దయచేస్తాడు, ప్రతిదీ మీకు అనుగ్రహిస్తాడు. సో ప్రేయర్ని, డెడికేటెడ్ కమిట్మెంట్ ప్రేయర్ని ఫ్రెండ్లీనెస్ మోడ్కి తీసుకొచ్చినటువంటి
ఏదైనా ఒక మార్గం ఉందంటే అది క్రీస్తు మార్గమే. మిగతా మతాల దగ్గరికి వచ్చేటప్పటికి పాప పరిహారానికి చాలా విధాలైనటువంటివి మనం చేయాలి. అదే క్రీస్తు మార్గానికి వచ్చేటప్పటికి ఆ పాప పరిహారానికి మనం మాట్లాడేటువంటి వ్యక్తిని స్నేహితుడిగా మార్చేశాడు దేవుడు. ఆ స్నేహ సంబంధాన్ని మనం పురుగొల్పడమే. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాడంటే ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్. మనం డెడికేషన్ విన్నాం, కమిట్మెంట్ విన్నాం, సప్లికేషన్ అంటే విన్నపం, విజ్ఞాపన, బతిమాలుట. దాన్ని మనం స్నేహితుడు ఒకసారి చెప్తే సహాయం చేయలేదనుకో, ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోం, మళ్ళీ ఆ స్నేహితుడికి ఫోన్ చేసి ఒరే నన్ను అర్థం చేసుకోరా, అప్పట్లో అది ఎలా జరిగింది కానీ అదేం కాదు, ఈసారి అలా జరగదు అని ఎవరికి మనం బాగా చెప్పగలం? స్నేహితుడికే. లేకపోతే ఒకసారి గ్యాప్ వచ్చినా తిరిగి గ్యాప్ని మనం ఎలా ఫిల్ చేసుకోగలం అంటే స్నేహితుడితోటే చేసుకోగలం. విరోధితో చాలా కష్టం, విరోధి మనస్కులతోటి ఇంపాసిబుల్. ఓన్లీ ఫ్రెండ్లీనెస్ ఉన్న వాళ్ళతోటే చేసుకోగలం. కాబట్టి ప్రార్థన ఏమని చెప్తున్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఈ ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఆయన చెప్పేటువంటిది మనం చూస్తే 6-7 వచనాలు చదవండి. అక్కడేముంది? థ్యాంక్స్ గివింగ్ ఉంది, సప్లికేషన్ అనేటువంటి ఆ యొక్క విన్నపం ఉంది. ఇంకోటి ఏమన్నాడు అక్కడ? కృతజ్ఞత. మళ్ళీ చదవండి అది. దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపన. చూడండి, ప్రార్థన విజ్ఞాపన. ప్రతిదీ కూడా థ్యాంక్స్ గివింగ్గా చెప్పాలంట. విజ్ఞాపన ఎలా ఉండాలంటే కృతజ్ఞత అంటే ఎలాగంటే, ఇప్పుడు నేను జయరాజాన్ని ఒక సహాయం అడిగా. ఇప్పుడు నేను జయరాజన్ దగ్గరికి ఎలా వెళ్తున్నావు? అన్న, నువ్వు 10 సంవత్సరాల క్రితం నాకు నువ్వు చేసావు, అది చేసింది నాకు జ్ఞాపకం ఉంది, నీకు చాలా థ్యాంక్స్. ఓ 3 సంవత్సరాల క్రితం నా కుటుంబంలో ఈ బాధ వచ్చింది, నీకు చెప్పుకున్నాను, నాకు తేలిక చేసావు, నీకు థ్యాంక్స్. కాబట్టి నేను బతిమాలుకునేది ఏంటంటే, ఇన్ని సందర్భాల్లో నువ్వు నాకు పైకి లేపావు కాబట్టి నేను ఆ కృతజ్ఞతతో తప్పకుండా నువ్వు సహాయం చేస్తావనే నమ్మకంతో నేను నీ దగ్గరికి వచ్చాను అని నేను ఎలా చేస్తాను. ఇక్కడ ప్రార్థన ఎలా ఉండాలంటే, నా జీవితంలో గత సంవత్సరాల్లో నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవా, నువ్వు నాకు ఎలా స్టాండ్ అయ్యావో, నువ్వు నాకు ఎలాగ అప్లిఫ్ట్ చేసావో, నువ్వు నాకు ఎలా సపోర్ట్ని ఇచ్చావో, నన్ను ఎలాగ స్టాండ్ చేయడానికి నాకు ఎనర్జీని ఇచ్చావో, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. నేను అన్నింటి విషయంలో నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఈ విషయంలో మళ్ళీ నీకు విన్నపం తెలియజేసుకుంటున్నాను, నీకు బతిమాలుకుంటున్నాను, సప్లికేట్ చేస్తున్నాను. హెబ్రీలకు 4వ అధ్యాయంలో కూడా అదే రీతిని ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనదము చేరదాం. కాబట్టి మనం ఒకప్పుడు కనికరింపబడ్డాం. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ఏంటి? ఒకప్పుడు ఆ వ్యక్తి ద్వారా కనికరింపబడ్డాం, దేవుని చేత మనం కనికరింపబడ్డాం. ఆ యొక్క కనికరించబడిన దాంట్లో ఆ సమయోచితమైన సమయానికి తగిన సహాయాన్ని నువ్వు నాకు చేశావు. ఆ సమయం అది కృప పొందినట్లు ధైర్యముతో, ఆ కృపను నేను పొందాను కాబట్టి ఈరోజు నీ దగ్గర ధైర్యంగా వచ్చి నీ కృపాసనం దగ్గర నేను చేరాను. ఇప్పుడు నాకు సహాయం చేయి. అది ఇప్పుడు ఎందుకు వచ్చానన్నమాట. గతంలో నేను కృప పొందాను. ఈ కృపను బట్టి నేను నీ దగ్గరికి చేరాను. ఇది విన్నపం. ఈ విన్నపమే విజ్ఞాపన. ఈ విజ్ఞాపనే బతిమాలడం. అది దేవుడికి కావాల్సింది.
అంటే గతాన్ని కృతజ్ఞతగా దేవుడికి తెలియచేసి దాన్ని బతిమాలుతూ విన్నవించుకుంటూ మనం ప్రార్థన చేయడము అని చెప్తాడు.